టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతి యువకులకు అందరికీ కూడా టీశాట్ తరపున శుభాభినందనలు. మనము గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్ 4లో థర్డ్ సెక్షన్ ఉంది. ఈ థర్డ్ సెక్షన్లో ఉన్నటువంటి డెవలప్మెంటు అండ్ ఎన్విరాన్మెంటలిజం, డెవలప్మెంటు అండ్ ఎన్విరాన్మెంట్, ఈ అంశానికి సంబంధించిన అభివృద్ధి మరియు పర్యావరణము. సో అభివృద్ధికి పర్యావరణం మధ్య ఉన్నటువంటి ఏవైతే క్లాషెస్ ఏవైతే ఉన్నాయో, ఘర్షణ ఏవైతే ఉందో ఆ ఘర్షణకు సంబంధించినటువంటి అనేక అంశాలు మనం పరిశీలించాలి. ఇందులో మొదటి యూనిట్ని కనుక మనం చూసినట్లయితే ఎన్విరాన్మెంటలిజం, పర్యావరణవాదం, దాని తర్వాత పర్యావరణ యొక్క నిర్వచనము, దానికి సంబంధించిన అంశాలు చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. కానీ అంతర్గతంగా చూసినట్లయితే ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. అంటే పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వివిధ కాలుష్యాలు ఏమేమి ఉన్నాయి, ఆ కాలుష్య కారకాలు ఏంది, ఆ కాలుష్యం జరగడానికి గల కారణాలు ఏమిటి, ఈ కాలుష్యాలను నియంత్రించడానికి మన ప్రభుత్వం కానివ్వండి, అంతర్జాతీయ సమాజం కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి. అందులో భాగంగానే అనేక రకాలైన ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాల మీద కూడా ప్రత్యేకంగా మనకి ఒక ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం యొక్క ప్రధాన అంశాలను చర్చిస్తూ దాని అమలుపై లేదా అది అనుసరిస్తున్న వివిధ దేశాలు పాటిస్తున్నటువంటి ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఉన్నాయా లేదా చర్చించండి అంటారు. అంటే క్యోటో ప్రోటోకాల్ యొక్క అమలుని సమీక్షించండి అంటాడు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కాలుష్య కారకాలు ఏమిటి, మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అవి అన్నీ కలిపైనా అడగవచ్చు. లేదా భారతదేశంలో కాలుష్య నివారణకి ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరును సమీక్షించండి అంటాడు. సో ఇప్పుడు ఇలాంటి ప్రశ్నల్లో మనం ఎటువంటి ఆ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వీటన్నిటిని కూడా మనం చర్చించాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏ విధంగా జల కాలుష్యం ప్రత్యేకంగా అడగవచ్చు, వాయు కాలుష్యం అడగవచ్చు, లేదా భూ కాలుష్యం గురించి అడగవచ్చు. సో ఇదా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకుని దాన్నే ప్రత్యేకంగా అడగడానికి కూడా, మెయిన్స్లో అడగడానికి కూడా అవకాశం ఉన్నటువంటి సందర్భాలు మనం గమనించాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే వివిధ కాలుష్యాలు ఏమిటి, పర్యావరణంలో జరుగుతున్న వివిధ కాలుష్యాలు ఏమిటి, దానికి గల కారణాలు ఏమిటి అనే అంశాలను ముందుగా పరిశీలించి దాని తర్వాత భారతదేశంలో వాయు కాలుష్యం యొక్క ప్రభావాన్ని ఎట్లా ఉందో మనం ఇక భారతదేశంలో ఉన్నటువంటి లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైన కాలుష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనము వాయు కాలుష్యము, అలాగే నీటి కాలుష్యము, అలాగే భూమి కాలుష్యము, అలాగే థర్మల్ పొల్యూషన్ అంటే ఉష్ణపరమైన కాలుష్యము, నాయిస్ పొల్యూషన్ శబ్దపరమైన కాలుష్యము, అట్లాగే లైట్ పొల్యూషన్ కాంతి కాలుష్యము, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కాలుష్యాలుగా మనం గమనించవచ్చు. సో ఈ కాలుష్యాలతో పాటుగా ఈ కాలుష్య కారకాలు ఏమిటి, వాటి యొక్క స్వభావం ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ కాలుష్య కారకాల స్వభావాన్ని రెండు రకాలుగా మనం గమనించవచ్చు. అంటే ఆ కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, ఈ కాలుష్యము జరిగే ప్రక్రియలో ఉన్న అంశం ఏమిటి అనే అంశానికి మనం పరిశీలిస్తే ఈ కాలుష్య కారకాల యొక్క స్వభావం రెండు రకాలుగా మనం పరిశీలించవచ్చు. ఒకటి పాయింట్ సోర్స్ పొల్యూటెంట్స్, అంటే ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసేటువంటి కాలుష్యం. ఉదాహరణకి ఒక థర్మల్ పవర్ స్టేషన్ తీసుకున్నట్లయితే అది కంటిన్యూస్గా ఎమిట్ చేసేటటువంటి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వాయువులు, అలాగే వాతావరణంలో విడుదల చేసేటువంటి మైక్రో పార్టికల్స్ ఏదంటే పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా దుమ్ము కణాలు, ధూళి కణాలు కూడా మనం విడుదల చేయబడతాయి. సో ఇవి పాయింట్ సోర్స్, ఒక పాయింట్ దగ్గర ఉండి అవంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యాన్ని జరగడంలో కారణమవుతున్నాయి. అలాగే ఒక మురుగునీటి ప్లాంట్ ఉన్నదంటే ఆ మురుగునీటి శుద్ధి చేసే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు కూడా క్రమంగా కలుషితమై భవిష్యత్తులో వాటి యొక్క వినియోగం కూడా ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో మురుగునీటి నిర్వహణ కేంద్రాలు కానివ్వండి, అలాగే కొన్ని ప్రాంతాల్లో బహుళంగా విస్తరించినటువంటి పారిశ్రామిక కారిడార్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే
మనం ఆక్వా రంగంలో తీసుకున్నట్టు ఒక చేపల చెరువులు కానివ్వండి, రొయ్యల చెరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాల్ని, నేలని, అలాగే కొన్ని విషపూరితమైన వాయువుల విడుదల ద్వారా వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తూ కాలుష్యానికి గురి చేస్తున్నాయి. సో ఇక మొదట చెప్పుకోవాల్సిందంటే కాలుష్య కారకాల స్వభావంలో ఒక ప్రాంతంలో ఉండేటటువంటి స్థిరంగా ఉండేటువంటి పాయింట్ సోర్స్ పొల్యూటెంట్స్. ఇక రెండవది కనుక చూసినట్లయితే డిఫ్యూజ్డ్ పొల్యూటెంట్స్. అంటే ఒక ప్రాంతంలో జరగబడినటువంటి కాలుష్యము ఆ ప్రాంతానికి కాకుండా మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించడం అనే అంశాన్ని మనం పరిశీలించవచ్చు. ఉదాహరణకి మనము వ్యవసాయ భూముల్లో వాడేటటువంటి పురుగు మందులు కావచ్చు, లేదా క్రిమికీటక నాశనలు కావచ్చు, ఇవన్నీ కూడా మనము స్ప్రేయర్స్ ద్వారా మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నామో అవి వాయువులతో పాటుగా అనేక ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది, డిఫ్యూజ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఆ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ నీటి వనరుల మీద ఉన్నటువంటి ఈ అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి మరలా డ్రైనేజ్ కెనాల్స్లోకి, మురుగునీటి కాలువలు లేదా మిగిలినటువంటి జలాశయాల్లో చేరడం, ఆ జలాశయం నుంచి మరలా దిగువనటువంటి జలాశయాల్లోకి లేదా నదుల్లోకి చేరడం ద్వారా ఈ కాలుష్యం అనేది ఒక ప్రాంతంలో ఉద్భవించినటువంటి కాలుష్యం అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ పోతుంది. సో దీన్ని డిఫ్యూజ్డ్ పొల్యూటెంట్స్ అని అంటాం. సో కాలుష్య కారకాల స్వభావాన్ని బట్టి మనం దీన్ని రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. అలాగే ఇక కాలుష్య కారకాలు ఏమేమి ఉన్నాయి అనేది కానీ మనం పరిశీలించినట్లయితే కాలుష్య కారకాల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది న్యూట్రియంట్స్. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి పోషకాలు. సో ఈ పోషకాల ద్వారా వచ్చేటటువంటి కాలుష్యం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మనం ప్రధానంగా వ్యవసాయ భూముల్లో వాడేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో కృత్రిమ ఎరువులు, ఈ కృత్రిమ ఎరువుల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్, పొటాషు, ఈ మూలకాలన్నీ కూడా మొక్కలకు అవసరమైన మూలకాలు మనం అధికంగా వినియోగించినప్పుడు మొక్కలు వినియోగించుకోకుండా మిగిలిపోయినటువంటి ఈ న్యూట్రియంట్స్ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి సమీప జలాశయాల్లో చేరి ఆ జలాలలో ఉన్నటువంటి నాచు అలాంటి చిన్న చిన్న చేపలకు అవసరమైనటువంటి ఈ మొక్కల ఉత్పత్తికి, నాచు ఉత్పత్తికి అంటే ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్ వీటి యొక్క ఉత్పత్తికి పోషకాలు బాగా సమృద్ధిగా వినియోగించబడి అధిక మొత్తంలో ఆహార ఉత్పత్తి జరుగుతుంటుంది. సో అధిక మొత్తంలో జరిగిన ఆహార ఉత్పత్తి క్రమంగా ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఇవి యూట్రిఫికేషన్ అనే ప్రక్రియకు లోనయ్యి దాని ద్వారా అధిక మొత్తంలో జలావరణంలో ఉండవలసిన దానికంటే అధికంగా చేపలు లేదా అధికంగా జీవులు జన్మించడం, భవిష్యత్తులో మరలా వాటికి ఆహారం చాలక మరలా చనిపోవడం. సో ఉన్నటువంటి ఈ చేపలకి లేదా జలవనరుల్లో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి ఆక్సిజన్ సరిపడా లేకపోవడం. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా దీన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో పోషకాలు అనేవి అధిక మొత్తంలో మనం భూమిలోకి కానివ్వండి, అలాగే జలాశయాల్లో కానివ్వండి మనం చేరవేసినట్లయితే అవి క్రమేణా మన జల కాలుష్యానికి మళ్ళీ భూ కాలుష్యానికి కారణమవుతాయనే విషయాన్ని మనం గమనించాలి. ఇక రెండవది చూసినట్లయితే పెస్టిసైడ్స్. సో ఇది కూడా మనము ప్రధానంగా వ్యవసాయ భూముల్లోనే గమనించవచ్చు. ఈ వ్యవసాయ భూముల్లో అధిక మొత్తంలో వినియోగించినటువంటి పురుగు మందులు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా ఆ భూమి యొక్క పై పొరల్లో నిలబడడం, అలాగే ఆ భూముల్లో ఉన్నటువంటి వాటర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న క్రాప్స్ కనుక మనం వాడినట్లయితే, సాగు చేసినట్లయితే ఆ జల వనరుల ద్వారా మిగిలిన జలాశయాల్లోకి అవి స్ప్రెడ్ కావడం, వ్యాప్తి చెందడం అనేది కూడా మనం గమనించాలి. సో ఈ పెస్టిసైడ్స్ ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ డిఫ్యూజ్డ్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక తీవ్రమైన పరిణామాలకు దారితీస్తూ ఉన్నాయి. ఉదాహరణకి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉపయోగించబడినటువంటి ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయు ప్రవాహాల ద్వారా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ప్రవేశించి ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మరియు పర్యావరణ వ్యవస్థల్ని తీవ్రంగా దెబ్బతీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఇక భార లోహాలు కనుక చూసినట్లయితే మనకి ఉదాహరణకి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉన్నాయో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల్లో మామూలుగా మెర్క్యూరీ, సీజియము, లెడ్, సో అలాగే క్రోమియము, కోబాల్టు, నికెలు ఇలాంటి భార లోహాల యొక్క అవశేషాలని మనం గమనించవచ్చు. సో ఈ భార లోహాల యొక్క అవశేషాలని కనుక ఈ సోర్స్ పాయింట్ ఎక్కడైతే జన్మిస్తుందో ఆ పాయింట్ దగ్గరగా మనం కనుక అరెస్ట్ చేయకపోతే, దాన్ని అక్కడ నివారించకపోతే క్రమంగా అవి జలాశయాల్లోకి ప్రవేశించి వాటి ద్వారా ఆ జలాల్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు లేదా జంతువులు ఆ జలాల్ని వినియోగించుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి ఆ భారలోహాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా
ఆ యొక్క జంతువుల యొక్క గర్భంలో మన ఆవరణ వ్యవస్థలో ప్రవేశించి జీర్ణాశయంలో ప్రవేశించి ఆ మూలకాలు ఆ జంతువుల్లో ఒక బయోమాగ్నిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా అంటే జీవావర్ధన అనే ప్రక్రియ ద్వారా అది అలాగే ఉండిపోవడం, దాని ద్వారా వచ్చే ఉత్పత్తులని మిగిలిన జంతువులు కానివ్వండి లేదా మనుషులు కానీ మానవులు కానీ వాడినట్లయితే వాటి ద్వారా దానికి సంబంధించినటువంటి వ్యాధులు ఈ మానవులకు కానీ లేదా వేరే జంతువులకు కానీ రావడం మనం గమనించవచ్చు. సో భారలోహాలు అనేవి మనకి చూసుకున్నట్లయితే మెర్కురీ కనుక తీసుకున్నట్లయితే ఈ మెర్కురీ అనే ఈ లోహము కనుక మనం నీటి వనరుల ద్వారా కనుక మనం మన జీర్ణ వ్యవస్థలో కనుక ప్రవేశించినట్లయితే అది క్రమంగా నాడీ వ్యవస్థలో చేరి కేంద్ర నాడీ మండలంలో ఉన్నటువంటి వ్యవస్థలో చేరి ఆ కేంద్ర నాడీ మండలానికి వచ్చేటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని సందర్భాల్లో సరిగా అర్థం చేసుకునే విధంలో వాటిని ప్రసరింపజేయడం వల్ల మానసికంగా సమస్యలు అలాగే ఈ బ్లడ్ రిలేటెడ్ జబ్బులు అంటే రక్త సంబంధ జబ్బులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక కాలుష్య కారకాల్లో మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సస్పెండెడ్ సాలిడ్స్, ఈ పార్టికులేట్స్ అంటాం వీటినే. సో ఈ వాయు కాలుష్యంలో ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో వ్యర్థాలు పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మైనింగ్ ప్రక్రియ ద్వారా ఓకేనా, అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ద్వారా ఇవన్నీ కూడా వాయు కాలుష్యంలో అంటే మన వాతావరణంలో ప్రవేశించి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. సో ఈ వాయు కాలుష్యం ద్వారా మనం చూసినట్లయితే ఒక ఉదాహరణకి 1990 నుంచి 2005 మధ్య ఉన్నటువంటి 15 సంవత్సరాల కాల పరిధిని మన శాస్త్రవేత్తలు వేసినటువంటి అంచనాల ప్రకారం ఈ కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 15 సంవత్సరాల కాలంలో సంభవించిన మరణాల్లో 50% మరణాలు వాయు కాలుష్యం ద్వారా సంభవించిన మరణాలుగా మనం గమనించాలి. అంటే వాయు కాలుష్యం ద్వారా జరుగుతున్నటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు, జరుగుతున్న సహజంగా సంభవించే మరణాలని అభివృద్ధి చేయడంలో కానివ్వండి లేదా కేవలం దీని ద్వారానే మరణం సంభవించడం కానీ పరిశీలించినట్లయితే వాయు కాలుష్యం ద్వారా జరిగేటువంటి మరణాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. కాలుష్య కారకాల్లో ఏ కాలుష్యం ద్వారా మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది అంటే అది వాయు కాలుష్యం ద్వారా అని మనం చెప్పుకోవాలి. ఇక మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే ప్యాథోజెన్స్ అంటే వ్యాధికారక జీవులు. ఉదాహరణకి మానవుని యొక్క చర్మం మీద ఉన్నటువంటి అనేక బ్యాక్టీరియాలు ఉన్నాయి. సో ఈ బ్యాక్టీరియా గాలి ద్వారా కానివ్వండి లేదా నీటి ద్వారా కానివ్వండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెంది కొన్ని జీవులలో లేదా వేరే జీవుల్లో లేదా వేరే మానవుల్లో కూడా అనేక రకమైనటువంటి వ్యాధులు కలగడానికి కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జీవులు తమ శరీరం పైనటువంటి బ్యాక్టీరియాని కానివ్వండి వైరస్ని కానివ్వండి వాయువు ద్వారా అంటే గాలి ప్రవాహాల ద్వారా కానివ్వండి జలావరణ వ్యవస్థల ద్వారా కానివ్వండి ప్రసరింపజేయడం వల్ల అవి మిగిలినటువంటి జీవుల్లో కానివచ్చు లేదా మానవుల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి వ్యాధులు కలగడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఉదాహరణకి కోవిడ్ని కనుక మనం పరిశీలించలేదు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం. సో కోవిడ్ అనేది గాలి ద్వారా మనకు సంభవించినటువంటి ఒక ప్రధానమైనటువంటి జబ్బు. సో వీటితో పాటుగా హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రధానంగా చెప్పుకోవాలి. సో హైడ్రోకార్బన్స్ని మండించడం ద్వారా అంటే పెట్రోలు డీజిల్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మండించడం ద్వారా విడుదలయ్యేటటువంటి కాలుష్య కారకాలు కూడా చాలా ప్రమాదకరమైన కాలుష్య కారకాలు. ఉదాహరణకి హైడ్రోకార్బన్స్లో ఉండేటువంటి మా దహనం చేసినప్పుడు వచ్చేటువంటి ఎఫ్లుయెంట్ కనుక మనం తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నటువంటి వాయువుగా మనం గమనించాలి. సో ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో ఈ భూతాపం ద్వారా సంభవిస్తున్నటువంటి సమస్యను లేదా దీని ద్వారా వస్తున్నటువంటి ఫలితాలను మనం ఇప్పుడు చవి చూస్తున్నాం. సో దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని కూడా మనం అంచనా వేస్తున్నాం. సో వీటి ద్వారా కూడా మనకి అనేక రకాలైన సమస్యలు ఉంటే మనం గమనించవచ్చు. ఇక మరొక అంశాన్ని కనుక చూసినట్టు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఇవి చాలా ప్రధానమైనటువంటివి. సో ఈ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ ఇలాంటి సో ఆర్గానిక్ సో బెంజీను ఇటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి వాయు కాలుష్యం కానివ్వండి జల కాలుష్యం కానీ కూడా చాలా పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి విధ్వంసానికి కారణమవుతున్నట్టుగా మనం గమనించాలి. ఓకే, ఇక వాయు కాలుష్యం కనుక మనం పరిశీలించినట్లయితే వాయు కాలుష్యం అంటే ఏమిటి, అసలు కాలుష్యం అంటే ఏమిటంటే సహజంగా ఉన్నటువంటి ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో కొత్త అంశాలు చేరడం ద్వారా దాని సహజత్వాన్ని కోల్పోవడము లేదా తన యొక్క ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దానికి ఉన్నటువంటి
ఒరిజినల్గా ఉన్నటువంటి శాశ్వతంగా ఉన్నటువంటి లక్షణాల్లో మార్పులు రావడం, దీన్ని కాలుష్యంగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ వాయు కాలుష్యంగా చూసినట్లయితే వాయు నాణ్యతను ప్రభావితం చేసేటటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మనం వాయు కాలుష్య కారకాలుగా మనం గమనించాలి. వాయు కాలుష్య కారకాలను మనం పరిశీలించినట్లయితే వాయువుల్లో చేరేటువంటి సేంద్రియ కణాలు కావచ్చు, అసేంద్రియ కణాలు కావచ్చు, ఇప్పుడు చెప్పుకున్నట్లయితే జీవ కణాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి కారణమైనటువంటి పార్టికల్స్ ఇవన్నీ కూడా. ఇక వాయువులను కనుక చూసినట్లయితే 5 పార్టికల్స్ కణాలు అయితే ఘనపదార్థాలకు సంబంధించిన కణాలు అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వాయు కణాలు. సో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది కార్బన్ డైఆక్సైడు, సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్, అట్లాగే నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి ప్రధానంగా కారణమవుతున్నటువంటి వాయువులు. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కనుక చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం క్రమంగా పెరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి అవి భూతాపానికి కారణమై అనేక రకాలైన అనర్థాలకు గురి కావడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక సల్ఫర్ ఆక్సైడ్ కనుక చూసినట్లయితే ఈ సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు ప్రధానంగా ఈ వాయు కాలుష్యంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం గమనిస్తే ఈ యాసిడ్ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాసిడ్ రెయిన్స్కి కారణమవుతున్నాయి. అంటే ఆమ్లయుత వర్షాలు కావడానికి ప్రధానంగా సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి ప్రధానంగా కారణమవుతున్నాయి. సో ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ యొక్క ద్వారా వచ్చినటువంటి యాసిడ్ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆమ్లయుత వర్షాలు అనేవి కట్టడాల మీద ప్రభావితం చూపడం, అలాగే నేల యొక్క ఆమ్లత్వాన్ని పెంచడం, సో తద్వారా మనకి వ్యవసాయానికి అవసరమైనటువంటి ఆ ప్రక్రియలో ఉత్పాదకాల యొక్క విలువ పెరగడం, అంటే ఎక్కువగా మరొక ఉత్పాదాన్ని ఉపయోగించవలసి రావడం, వీటి ద్వారా ఖర్చులు అధికంగా కావడం అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వీటితో పాటుగా మనం ఇంకోటి చూసినట్లయితే నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా ఇవి కూడా ప్రధానమైనటువంటి అంశాలు. ఉదాహరణకి N2O నైట్రిక్ ఆక్సైడ్, ఇది కూడా ఒక థర్మల్ అంటే సొల్యూట్ రిలేటెడ్ సంబంధించిన వాయువు, అంటే భూతాపానికి కారణమైనటువంటి వాయువు. సో నైట్రస్ ఆక్సైడు, నైట్రిక్ ఆక్సైడు, డైనైట్రోజన్ ట్రైఆక్సైడు, డైనైట్రోజన్ పెంటాక్సైడు, సో ఈ ఉన్నటువంటి ఈ వాయువులన్నీ కూడా ఏదో రకంగా వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసి వాయు యొక్క అంటే మన వాతావరణంలో ఉన్నటువంటి సహజమైనటువంటి గాలి యొక్క నాణ్యతను దిగదార్చి తద్వారా అనేక రకాలైన అనర్థాలకు కారణాలు ఇవన్నీ కూడా ప్రధానంగా పాత్ర పోషిస్తున్నాయి. ఇక పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే మనం కనుక చూసినట్లయితే ఈ వ్యర్థాలు ఇండస్ట్రియల్ నుంచి కానీ వచ్చే వ్యర్థాలు కానివ్వండి, అలాగే కొన్ని రకాలైనటువంటి మన వాహన ఉద్గారాల నుంచి వచ్చేటువంటి పదార్థాలు కానీ మనం గమనించినట్లయితే సో పదార్థాల యొక్క సైజు 2.5 pp కన్నా పార్టిక్యులేట్ మ్యాటర్ PM, అలాగే 5 PM, సో ఈ విధంగా మనం విభజించుకో 10 PM. సో ఈ విధమైనటువంటి ఈ 2.5 కంటే కనుక ఎక్కువ సైజు ఉన్నటువంటి పార్టిక్యులేట్ మ్యాటర్స్ కనుక వాతావరణంలో ఉన్నట్లయితే తద్వారా వాతావరణంలో ఉన్నట్టు వాయువు యొక్క స్వభావం పూర్తిగా మారిపోయి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి జబ్బులు రావడానికి కూడా కారణమవుతున్నాయి. సో ఈ పార్టిక్యులేట్స్ మనం పీల్చడం వల్ల అవి మన లంగ్స్లోకి వెళ్ళడం, లంగ్స్లో కొంచెం రకమైన ఎలర్జీ కానివ్వండి లేదా కొన్ని జబ్బులను కానీ కలిగించి తద్వారా మనిషి యొక్క మరణానికి కూడా కారణమయ్యే విధంగా మనం వీటిని గమనించవచ్చు. ఇక మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే క్లోరోఫ్లోరోకార్బన్స్. సో కార్బన్కి ఒక మీథేన్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఒక హైడ్రోజన్ తొలగించి కనుక CH3Cl అంటే మెథైల్ క్లోరైడ్ అంటాం. అలాగే ఫ్లోరిన్ కనబడితే అది మెథైల్ ఫ్లోరైడ్ అంటాం. సో ఈ క్లోరోమిథేన్స్ లేదా ఫ్లోరోమిథేన్స్ లేదా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా మనకి ఈ స్ట్రాటో ఆవరణలో ఉన్నటువంటి ఈ ఓజోన్ పొరను దెబ్బతీయడంలో ప్రధానమైన పాత్రని పోషిస్తున్నాయి. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొరను దెబ్బతీయడంలో ప్రధాన కారణం కావడంతో పాటుగా ఇండైరెక్ట్గా మనకి భూతాపానికి కూడా కారణమవుతున్నాయి. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి కూడా తీవ్రమైనటువంటి ఒక కాలుష్యకారకంగా మనం పరిగణించాలి. ఇక గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మనం 2 సందర్భాల్లో గమనించవచ్చు. స్ట్రాటోస్పియరిక్ ఓజోను, అలాగే ట్రోపోస్పియరిక్ ఓజోన్. ఈ ట్రోపోస్పియర్లో ఉన్నటువంటి ఓజోను గ్రౌండ్ లెవెల్లో అంటే భూమి యొక్క ఉపరితలంలో ఉండడం వల్ల అనేక సందర్భాల్లో పొగమంచు ఏర్పడడానికి, అలాగే భూతాపంతో పాటుగా ఈ థర్మల్ ఇన్వర్షన్ అంటాం, టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం, ఉష్ణోగ్రత విలోమానికి కూడా కారణమయ్యే విధంగా మనం ఈ ఓజోన్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఉన్న ఓజోన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ వాయు కాలుష్య యొక్క మనం వివిధ రకాలైనటువంటి కాలుష్య కారకాలను పరిశీలించిన తర్వాత
ఈ కాలుష్యం యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పొల్యూషన్ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులకు కారణమవుతున్నాయి. PM2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ PM2.5 నుంచి PM2.10 వరకు కనుక తీసుకున్నట్లయితే వీని ద్వారా అంటే గాలిలో ఉన్నటువంటి ఈ కణాలు ఏవైతే ఉన్నాయో, వ్యర్థాలు ఏవైతే మన వాయువుల్లో చేరాయో, మన వాతావరణంలో చేరాయో, ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, 10 వీటి ద్వారా వచ్చే సంబంధించిన మరణాలు కూడా ఈ క్రమంలో చాలా గరిష్టంగా పెరగడం అనేదాన్ని మనం గమనించాలి. సో WHO అంచనాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనాల ప్రకారం భారతదేశంలో వీటి ద్వారా పెరిగిన మరణాలు 50% పెరుగుతున్నట్లుగా మనకి నివేదికలు తెలియజేస్తున్నాయి. సో వీటితో పాటుగా మనకి వాయు కాలుష్యం ద్వారా చూసినట్లయితే పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలలో శ్వాసకోశపరమైన సంబంధిత వ్యాధులు క్రమంగా పెరుగుతూ పిల్లలలో ఈ న్యూమోనియా, తద్వారా భవిష్యత్తులో వీళ్ళ యొక్క లంగ్స్ కెపాసిటీ తగ్గడం అనే అంశాలు కూడా క్రమంగా ఈ భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నట్లుగా అనేక అధ్యయనాలు తెలియజేస్తుంది. సో పిల్లలు మరియు గర్భిణీలలో ప్రధానంగా ఈ వాయు కాలుష్యం తీవ్రమైన ప్రభావాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అధికంగా దిగువ తరగతి చెందినటువంటి అంటే పేదరికంలో ఉన్నటువంటి ప్రజలే ఈ వాయు కాలుష్య ప్రభావానికి అధికంగా లోనవుతూ వాటి ద్వారా సంభవించేటటువంటి రుణాత్మక మార్పులు లేదా రుణాత్మక ప్రభావాలకు కూడా వీరు చాలా తీవ్రంగా ప్రభావితం అవుతున్నారనే అంశాన్ని కూడా మనం గమనించాలి. ఇక వీటితో పాటుగా 1990 నుంచి 2015 మధ్యన కనుక మనం చూసినట్లయితే 2015 మధ్యన కనుక చూసినట్లయితే ఈ PM2.5ను అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 యొక్క పరిమితి పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవించడంతో పాటు భారత్లో కూడా సంభవించిన మరణాల్లో దీని ద్వారా సంభవించిన మరణాలు 50% అధికంగా ఉన్నట్లు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. అలాగే వీటితో పాటుగా ఈ కాలుష్య నియంత్రణకి ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా మనం చూసినట్లయితే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి యొక్క పరిమితిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో వ్యక్తిగత వాహనాల యొక్క వినియోగం కన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎక్కువ మందిని తక్కువ ఇంధనంతో మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం స్వభావం ఉంది కాబట్టి మనకి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అధికంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా నంబర్ ఆఫ్ పొల్యూటింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తూ ఆధునిక ప్రమాణాలతో ఉన్నటువంటి ఆధునిక సాంకేతికతో ఉన్నటువంటి వాహనాల యొక్క పెంపుదలను మనం చూసుకోవాలి. సో వాహనాలు అంటే ఈ కాలుష్యకారక వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క తగ్గించుకోవాల్సిన అవసరం కూడా మనకి అలాగే ఉంది. అలాగే మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే మనకి జరుగుతున్నటువంటి వాయు కాలుష్యంలో ప్రధానంగా పాత్ర పోషిస్తున్నటువంటి పరిశ్రమలు కనుక చూసినట్లయితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనేవి ప్రధానమైన పరిశ్రమలు మనం గమనించాలి. సో మనకున్నటువంటి వనరుల వినియోగంలో ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఉంచుకుంటూ భవిష్యత్తులో రాబోయే తరాల వారికి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ థర్మల్ ద్వారా విద్యుత్ ఏదైతే ఉత్పత్తి చేస్తున్నామో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా వాటి యొక్క పరిమాణాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా మరి ఉత్పత్తి చేసే వ్యయాన్ని లేదా ఉత్పత్తి చేసే ఇంధనాన్ని మనం అధికంగా చేయాల్సిన అవసరం ఉంది. సో కన్వర్షన్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫ్యూయల్స్ టు ద రెన్యూవబుల్ రిసోర్సెస్. సో ఇది కూడా మనం ప్రధానమైన అంశంగా మనం గమనించాలి. అలాగే మనము వాయు కాలుష్యాన్ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించడం ఒక ప్రధాన అంశం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం. సో ఇప్పటికే మనం ఈ ప్రక్రియను ప్రారంభించాం. దీన్ని మరింత శీఘ్రంగా మనం త్వరితగతిన మనం విస్తరించుకునేటువంటి ప్రణాళికలు మనం రచించుకోవాలి. వీటితో పాటుగా డీజిల్ నుంచి ఏదైతే డీజిల్ వెహికల్స్ అయితే ఉన్నాయో ఈ డీజిల్ నుంచి క్రమంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే సౌరశక్తితో నడిచేటువంటి వాహనాలను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక వీటితో పాటుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అంతర్జాతీయంగా మనం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఈ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వాయు కాలుష్య నియంత్రణ చర్యల్లో ప్రధానంగా మనం అంతర్జాతీయంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే క్యోటో ప్రోటోకాల్. సో ఈ క్యోటో ప్రోటోకాల్ 1997లో జరిగినటువంటి ఈ సదస్సు ద్వారా మనకి ఇది క్యోటో ప్రోటోకాల్ రావడం జరిగింది. జపాన్లో జరిగినటువంటి ఈ సదస్సు ద్వారా వచ్చినటువంటి 1997లో వచ్చినటువంటి ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ప్రపంచం యొక్క వాయు కాలుష్యాన్ని నివారించడంలో అత్యుత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ క్యోటో ప్రోటోకాల్ కూడా మనం ప్రత్యేకంగా ఒక ప్రశ్నగా చదవాల్సిన అవసరం ఉంది. మరొక సెషన్లో దీని యొక్క ప్రత్యేకతను దీని యొక్క సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిశీలిద్దాం.
సో జనరలైజ్డ్గా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏ విధంగా రాయాలి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రస్తుతం. సో ఈ క్యోటో ప్రోటోకాల్ గురించి మరొక సెషన్లో మనం చర్చిద్దాం. సో ఈ వాయు కాలుష్య నియంత్రణ తీసుకున్న చర్యలో క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఏ అయితే భూతాపానికి కారణమవుతున్నాయో గ్యాసెస్ కన్నా ఏవైతే గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఉన్నాయో కార్బన్ డైఆక్సైడు, మీథేను, అలాగే మన ఓజోన్ O3, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ HF6, SF6 కన్నా తర్వాత వీటన్నిటికీ ఏవైతే వాయువులు ఉన్నాయో వీటన్నిటిని కూడా క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి అంశం. సో ఈ క్యోటో ప్రోటోకాల్ ఒప్పందాన్ని అమలు చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాయు ప్రమాణ సూచీలో కొంతవరకు కాలుష్యం తగ్గి, తద్వారా వాయు కాలుష్యం తగ్గి వాయు యొక్క ప్రమాణాలు పెరగడం కూడా మనం గమనించుకోవచ్చు. వీటితో పాటుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క నాణ్యతా సూచీలు ఏమేమి ఉన్నాయి అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క భావనల ప్రకారము, దాని యొక్క ప్రమాణాల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా నగరాల్లో వాయు కాలుష్యం ఏ విధమైనటువంటి రేంజ్లో ఉంది అనే అంశాలను కూడా డిస్ప్లే చేయడం ద్వారా, పబ్లిక్కి డిస్ప్లే చేయడం ద్వారా, తెలియజేయడం ద్వారా ఆయా నగరాల యొక్క ప్రాధాన్యత, ఆయా నగరాలు తీసుకోవటువంటి చర్యలు అనేవి మనం ఇండైరెక్ట్గా మనం వాటిని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ వాయు కాలుష్య యొక్క సూచన కనుక మనం చూసినట్లయితే, భారత్లో వాయు కాలుష్యం అనేది ఒక 6 విభాగాలుగా వర్గీకరించబడింది. సో ఈ 6 విభాగాలను కనుక మనం పరిశీలించినట్లయితే, అందులో ప్రధానంగా 0 నుంచి 50 వరకు ఉన్నటువంటి అంశాలు కనుక పరిశీలించి వాయు నాణ్యత సూచన 0 నుంచి 50 కనుక ఉంటే అది గుడ్గాను, అలాగే 51 నుంచి 100 వరకు ఉంటే అది మోడరేట్గాను, అంటే మధ్యస్థమైనటువంటి వాయు సూచిగాను, అలాగే 101 నుంచి 200 వరకు ఉంటే అవి కొంత ప్రమాదకరమైనది గాను, అలాగే 201 నుంచి 300, 301 నుంచి 400, 401 నుంచి 500. సో ఈ విధంగా వాయు కాలుష్య కారకాలని లేదా వాయు కాలుష్య సూచీని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ వాయు కాలుష్య సూచి 401 నుంచి 500 వరకు ఉన్నట్లయితే చాలా తీవ్రమైనటువంటి వాయు కాలుష్యంగా, అక్కడ మానవాళి జీవనానికి అనుకూలమైన పరిస్థితులు లేని విధంగా, ఇది అతి తీవ్రమైనటువంటి వాయు కాలుష్యంగా, ఇది తీవ్రమైనటువంటి వాయు కాలుష్యంగా, సో తీవ్రము, అతి తీవ్రము, ఇది భయానకం, అంటే విపత్తు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మనం దీన్ని గమనించాలి. సో ఈ విధంగా మనం సూచించినటువంటి వాయు సూచన కనుక మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి నగరాల్లో అత్యధికంగా కాలుష్యభరితమైన నగరము అనేది కనుక మనం చూసినట్లయితే ఢిల్లీని మనం ప్రధానమైన కాలుష్య నగరంగా మనం గమనించాలి. సో ప్రపంచంలో ఉన్నటువంటి దేశ రాజధానుల్లో అత్యధిక కాలుష్యభరితమైనటువంటి రాజధాని నగరం ఏది అంటే అది న్యూఢిల్లీ. ప్రపంచంలోనే అత్యధికంగా వాయు కాలుష్యం కలిగినటువంటి నగరం. సో ఈ వాయు కాలుష్యాన్ని ప్రపంచంలో ఈ విధంగా వాయు కాలుష్యం అత్యధికంగా ఉండగల కారణాలు ఏమిటి అనే ప్రశ్నని గతంలో సివిల్స్లో ఇవ్వడం జరిగింది. 2018లో సంభవించినటువంటి 2018లో జరిగిన మెయిన్స్లో జరిగినటువంటి ఒక ప్రశ్నని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రశ్న ఈ విధంగా ఉంది. సో మన భారతదేశంలో వాయు కాలుష్యం నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఢిల్లీలోనే వాయు కాలుష్యం అధికంగా ఉండగల కారణాలు చర్చించండి అనే ఒక ప్రశ్నను జియోగ్రఫీలో మనకి ఎన్విరాన్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్న ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన ప్రశ్న అయినప్పటికీ దీని యొక్క ప్రధాన ఉద్దేశము జియోగ్రఫికల్గా ఆ వ్యక్తి, అంటే భౌగోళిక శాస్త్రపరంగా ఆ వ్యక్తికి అవగాహన ఉందా లేదా అని అడగడం దీని ప్రధానమైన అంశంగా మనం గమనించాలి. సో ఈ ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యం గల కారణాలు మనం పరిశీలించినట్లయితే, సో ఈ ప్రాంతంలో ఉన్న ఢిల్లీలో వాయు కాలుష్యం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ వాయు కాలుష్యం అక్టోబరు, నవంబరు నెలల్లో మనం గమనించవచ్చు. డిసెంబర్లో కూడా ఉంటుంది. సో దీనికి ఉన్న కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటి కాలుష్యం ఇది ల్యాండ్ లాక్డ్ ఇదిగా ఉండడం, అంటే భూ పరివేషితం అయి ఉండడం. సో ఇది మిగిలిన ప్రాంతాలు కనుక మనం పరిశీలించినట్లయితే విశాఖపట్నము, చెన్నై, అలాగే కోల్కతా, ముంబై, ఈ నగరాలను కనుక పరిశీలించినట్లయితే ఈ నగరాలన్నీ కూడా తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వాయు వ్యవస్థని లేదా పవన వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఇవి సీజనల్ విండ్ సిస్టమ్ ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల, ఖండభాగానికి సముద్ర భాగానికి ఉన్న వ్యత్యాసాల వల్ల ఖండభాగం అధికంగా వేడెక్కి ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది, ఇక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. సో ఈ ప్రాంతం సందర్భంలో మనకి సముద్రం నుంచి పగటిపూట ఖండభాగానికి మనకి
వాయురాశులు ప్రవేశిస్తాయి. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలో వచ్చిన వ్యత్యాసం వల్ల లేదా విలోమం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రాత్రి సమయాల్లో ఖండభాగం నుంచి సముద్ర భాగాన్ని ప్రయాణిస్తాయి. సో ఈ ప్రాంతం అంటే ఈ మధ్యకాలంలో పగటిపూట వెలువడినటువంటి అనేక రకాలైన వాయు ఉద్గారాలు, వాయు కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రాత్రిపూట ఇచ్చే పవన వ్యవస్థ, దీన్నే భూపవన వ్యవస్థ అంటాము. సో ఈ భూపవన వ్యవస్థ మన సముద్రంలో ఉన్నటువంటి నీటిలోనికి ఈ వాయురాశులన్నింటినీ కూడా కలిపివేయడం జరుగుతుంది. సో పర్ఫెక్ట్ అబ్జర్వర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వాటర్ బాడీస్. ఇంతకుముందు కూడా మన అంశంలో చర్చించినట్టు గుర్తు నాకు. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ తదితర వాయువులు ఏవైతే ఉన్నాయో రాత్రి సమయాల్లో ఇవి ఈ సముద్ర భాగంలో వెళ్ళడం ద్వారా సముద్రంలో నీటి రాసులు జలరాశులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించేస్తాయి, శోషించేస్తాయి. సో ఫలితంగా ఇక్కడ వాయు కాలుష్యం అనేది ఏర్పడుతున్నప్పటికీ దాంట్లో తగ్గుదల సంభవించడానికి అవకాశం ఉంది. కానీ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి వాయు కాలుష్యాన్ని సంగ్రహించగలిగినటువంటివి నీటి జలావరణాలు లేవు కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ వాయు కాలుష్యం పెరగడానికి కారణం అధికంగా ఉంటుంది. ఇక ఈ సందర్భంలోనే మనకి అక్టోబర్ నవంబర్ నుంచి ఇక్కడ ఈ వాయువ్య భారతదేశం నుంచి ఒక వాయురాశులు వీస్తాయి. వీటిని సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అని మనం చర్చించుకోవడం జరిగింది గతంలో జాగ్రఫీలో. ఈ జెట్ స్ట్రీమ్స్ వస్తూ ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయేటట్టు చేస్తాయి. సో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వాయు ప్రవాహాల యొక్క కింద వ్యవస్థలో అంటే కింద ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాయు ప్రవాహాల యొక్క గమనం కూడా పెద్దగా ఉండదు, అంటే విండ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఫలితంగా వాయు కాలుష్యం అధికంగా కావడానికి కూడా కారణం ఉంది. వీటితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో దగ్ధం చేసేటటువంటి ఖరీఫ్ కాలంలో వచ్చేటువంటి వ్యవసాయ వ్యర్థాలు దగ్ధం చేయడం, ఓకేనా. అలాగే ఈ ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి వాహనాల సంఖ్య ఈ ముంబై, విశాఖపట్నం, చెన్నై ఈ ప్రాంతాలతో పోల్చుకుని మొత్తం వాహనాల కంటే ఇక్కడ వాహనాల సంఖ్య అధికంగా ఉండడం. సో అధిక జనాభా ఉండడం వల్ల మనకి ఉన్నటువంటి వినిమయ వస్తువుల వినియోగం, తద్వారా పారిశ్రామికరణ ద్వారా జరుగుతున్నటువంటి కాలుష్యము, ఇవన్నీ కూడా ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి ప్రధానంగా కారణమవుతున్నాయి. సో ఈ అంశాలను కూడా మనం గుర్తించాలి. సో ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా అయినా రావచ్చు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కోర్ నుంచి అంటే బేసిక్స్ నుంచి కూడా ప్రశ్న అడుగుతాను. అప్లికేషన్ కాకుండా అసలు వాయు కాలుష్యం అనగానే నిర్వచించండి, వాయు కాలుష్యానికి గల కారణాలు, దాని యొక్క ప్రభావాన్ని చర్చించండి అనే విధంగా కూడా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రశ్న రాసేటప్పుడు మనకు సరైన పరిభాష, దానితో పాటుగా అన్ని అంశాలను స్పృశించడం ఒక స్ట్రక్చర్డ్ వేలో కనుక మనం రాసుకొచ్చినట్లయితే ఈ మెయిన్స్ ఆన్సర్ అనేది మనకి మిగిలిన వారితో పోలిస్తే మనకి కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ వాడే పరిభాష కూడా ప్రధానమైంది. అన్ని అంశాలను స్పృశించడం, అలాగే బేసికల్గా అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అందులో చూపించడం ద్వారా మనం అధికంగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అంశాన్ని మనం గమనించాలి. సో నెక్స్ట్ సెషన్లో మనం అప్లికేషన్ ఓరియంటెడ్ ఏ విధంగా ఉన్నాయి అనే ప్రశ్నలను కూడా మనం గమనిద్దాము. ధన్యవాదాలు.